నేను సుబ్బారావు ఇంటి దగ్గర వెళ్ళొస్తానే. అలాగేనండి. నానా ఈ 10 లక్షలు తీసుకుని మన అప్పులను తీర్చేయండి. 10 లక్షలా? ఇంత డబ్బు నీకు ఎక్కడిదిరా? లాటరీ తగిలిందనా, ఇక మన కష్టాలని తీరిపోయినట్టే. లక్ష్మి, ఏడుకొండలవాడ, వెంకటరమణ గోవిందా గోవిందా. ఒరేయ్, ఇంత డబ్బు లాటరీలో వచ్చిందని ఎవరికి చెప్పకే. నేను అదే అందాం అనుకుంటానమ్మా. హర్ష గారిని కూడా వాళ్ళ పేరెంట్స్కి అదే చెప్పమని చెప్పా. ఒరేయ్, సులువుగా వచ్చిన డబ్బు తప్పులు చేయించేలా చేస్తుందిరా. కానీ మీరే తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండిరా. అదేంటి నాన్న అలా అంటున్నావు? మా మీద నమ్మకం లేదా? చచ్చా, మీ మీద కదరా, ఈ డబ్బు మీద. సరే, ఇవన్నీ వదిలే, నువ్వు హ్యాపీగా ఉండు. సరేలే, మీరు కూడా థియేటర్లో ఉద్యోగం మానేయండి, నేను చూసుకుంటాను. మీరు కష్టపడిన చాలు ఇంకా. రేయ్ కొడుకు, నువ్వు కష్టపడద్దు నాన్న, అంతా నేను చూసుకుంటాను అంటే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలని ఏ తండ్రికి ఉండదురా? కానీ ఆ థియేటర్ నాకు 20 ఏళ్ళ అలవాటు. అంత సులువుగా వదలండి, సరేనా? సో రంజిత్, ఎనీ అప్డేట్? ఉంది సార్. అదే ప్యాటర్న్లో ఒక 10 కేసెస్ ఫైల్ అయ్యాయి సార్. అన్అఫీషియల్గా చెప్పాలంటే మనీ పోతే పోయింది, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేమనే కేసెస్ కొన్ని వందల్లో ఉన్నాయి సార్. వాళ్లే కేసెస్ పెట్టకపోతే మనం మాత్రం ఏం చేస్తాం రంజిత్? కేసు పెట్టడానికి వచ్చినంత మాత్రాన మనమేం చేస్తున్నాం సార్? వచ్చిన వాళ్ళని బెదిరించో, భయపెట్టో, లేదా పనవ్వదని చెప్పి నిరాశపరిచి పంపడం తప్ప. కేసు పెట్టడానికి వచ్చిన వాళ్ళని ట్రీట్ చేసే విధానం మారితేనే ఇవన్నీ మారుతాయి సార్. సారీ టు సే దిస్ సార్, సగానికి పైగా కేసెస్ నమోదు కాకపోవడానికి కారణం ఇదే సార్. నువ్వు చెప్పింది కరెక్టే రంజిత్, కానీ 100కి 1000కి ఇలా కేసులు రిజిస్టర్ చేసుకుంటూ పోతే వాటిని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలిసిందే కదా. తెలుసు సార్, కానీ మనం ఒక్క కేసు మీద ఫోకస్ చేసి మనం ఒక్కడిని పట్టుకోగలిగిన కొన్ని వందల మందిని స్కామ్కి గురి కాకుండా ఆపొచ్చు సార్. చిన్నవని వదిలేస్తుంటేనే నా కొడుకులు ఇంకా ఇంకా తయారవుతున్నారు సార్. అంటే మనం నిర్లక్ష్యం చేయడం వల్లే వాళ్ళు ఇలా తయారవుతున్నారంటావా? అవును సార్. అంతెందుకు సార్, ఎందుకు సార్ ఈ పోలీస్ జాబ్? ఇలాగే స్కామ్స్ చేస్తే పెచ్చగా డబ్బు సంపాదించచ్చు కదా సార్. ఎలాగో మనకు తెలిసిందే, కేసు ఉండదు, బొక్క ఉండదు. చేస్తే ఏం పోయింది సార్ అని నాకే అనిపించింది సార్. రంజిత్, సారీ సార్. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ రంజిత్. లాస్ట్ టైం విరాట్ అని ఒకడు స్కామ్ జరిగిందని కేసు పెట్టడానికి వచ్చాడు. వాడు నాకు బాగా తెలిసిన వాడే, కానీ నేను ఆ కేసుని చాలా లైట్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని. అప్పుడు వాడిని వదిలే తప్పు చేశాను, ఇప్పుడు మాత్రం వీడిని వదలొద్దు. పద. ఓకే సార్. హలో విరాట్, ఎందుకని సార్లు కాల్ చేస్తున్నా? ఫ్రీ అయ్యాక నేనే కాల్ చేస్తానని చెప్పాను కదా. ఏమైందిరా నీకు? నాతో ఎందుకు సరిగ్గా మాట్లాడట్లేదు? అదేం లేదే, కొంచెం బిజీగా ఉన్నాను కదా, దానివల్ల కుదరలేదు. అంత బిజీ ఏంటి అసలు నీకు? రే హర్ష, ఫోన్ వస్తుంది చూడు. హర్ష, ఒకసారి బయటికి వెళ్ళొద్దాం రా. సరే. కాకినాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకి, వ్యాపారస్తుల కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా చిన్న, పెద్ద, మధ్యతరగతి వ్యాపారస్తులు తమ డిజిటల్ పేమెంట్స్ కోసం QR కోడ్స్ వాడుతున్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఫోన్పే చేస్తాం, మనీ ఇస్తారా అని అడిగితే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. సార్, దీనికి ప్రధాన కారణం ఏమైనా ఉందా? ఎరా హర్ష, ఈ టైంలో వచ్చేటి? దేనికోసం ఇదంతా? నేనే రమ్మన్నా నాన్న. సరే నాన్న, చిన్న వర్క్ ఉందో చూసుకుని వస్తాను. సారీ, ప్రజెంట్ రేపు పద. ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. థ్యాంక్ యూ. భయంగా ఉందిరా నాకు. రే, పోలీసులకి మన ప్లాన్ తెలిసిపోయిందంటావా? మనం దొరికిపోతామంటావా? వాళ్ళకి అంత సీన్ లేదు. ఉండుంటే
మనల్ని స్కామ్ చేసిన వాళ్ళని ఎప్పుడో పట్టుకుని ఉండేవారు. మనకి స్కామ్ చేయాలని థాట్ వచ్చిండేదే కాదు. ఇప్పుడైనా వాళ్ళు మన క్యూఆర్ కోడ్ ప్యాటర్న్ వరకు వచ్చారు, మన వరకు రాలేరు. నువ్వు వరి అవ్వకు, ప్లాన్ మారుద్దాం. అంటే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? చెరువు కోటి సంపాదించే వరకు ఆపేదే లేదు. ఒకవేళ మనం మధ్యలో దొరికిపోతే? నా మీద నమ్మకం లేదా? అయితే నాకు 2 కోట్లు కావాలి. రే, ఇక్కడ చేస్తేనే కదరా ప్రాబ్లం. అది పక్కనున్న రాజమండ్రిలో చేస్తే? ఐడియా బాగుంది, బట్ జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. నాన్న, ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది ఇంటికి? ఏమైంది? మీరా మా ఇంటికి వచ్చిందంట. నేను ఇంటికి వెళ్ళొస్తారా? సరే అయితే. ఏమైందిరా మీ ఇద్దరికి? ఏం లేదు నాన్న, ఈ మధ్య దీనితో సరిగా మాట్లాడడం లేదని అలిగినట్టుంది అంతే. ఓహో, నీతో ఏంటమ్మా? ఆ లాటరీ తగిలాక వాడు మాతోనే సరిగ్గా మాట్లాడడం లేదు. లాటరీ ఏంట్రా? ఏం లేదే, మంచి టైం చూసి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. తమరికి మాతో స్పెండ్ చేయడానికి టైమే లేదు, మళ్ళీ అందులో మంచి టైం కూడానా? నానా, అమ్మా, ఒకసారి కళ్ళు మూసుకోండి. ఎందుకు రోయ్? పర్లేదు, మూసుకోండి నాన్న. ఎందుకురా? వీళ్ళు వినేలా లేరు కానీ. ఇంకెప్పుడు ఇలా చేయకు. సరే, అర్జెంటుగా వీళ్ళందరికీ పెళ్లి చేసేయాలి. అవునండి. సార్, ఏంటి సార్ పబ్లిక్ ప్రెస్ మీట్ పెట్టారు? ఇప్పుడు ఆ స్కామర్ అలర్ట్ అవుతాడు కదా. అవ్వాలనే కదా రంజిత్ మనం ప్లాన్ చేసింది. నా గెస్ కరెక్ట్ అయితే వాడిప్పుడు కాకినాడ ఏరియా వదిలి పక్క సిటీలో సేమ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాడు. మనం మిగతా ఏరియాలో అలర్ట్ చేస్తే చాలా ఈజీగా దొరికేస్తాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు సార్? నువ్వు వాడి ప్యాటర్న్ గమనిస్తే వాడు యూజ్ చేసినవి ట్రాకింగ్ దొరకకుండా పబ్లిక్ వైఫైస్, మనీ తీసుకోవడానికి క్యూఆర్ కోడ్స్ అండ్ ఒక ఫోన్ కాల్తో చాలా స్మార్ట్గా స్కామ్ చేస్తున్నాడు. నా ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ అయితే వాడికి హ్యాకింగ్ రాదు, పెద్ద టిక్కీ కూడా కాదు. వాడు చాలా నార్మల్గా మన మధ్య తిరిగే ఒక కామన్ మ్యాన్ కూడా కావచ్చు. అమ్మా, నేను హర్ష బయటకు వెళ్తున్నాం, మధ్యాహ్నం భోజనానికి రామమ్మా. సరేరా. చెప్పు మీరా. అర్జెంటుగా బీచ్కి రా. ఎందుకే? నీకు సర్ప్రైజ్ ఉంది, తొందరగా రా. అబ్బో, ఏంటది? చెప్తాను, నువ్వు ముందు రారా. సరే. సముద్రం ఎంత బాగుందో కదా. ఇది చెప్పడానికి ఎంత దూరం తీసుకొచ్చావు? ఆగరా, ఏంటి అన్రొమాంటిక్ ఫెలో. వెయిట్ చేయరా ఒకసారి. ఏంటిది? ఓపెన్ ఇట్. ఏంటి దీనికోసమా? పెద్ద సర్ప్రైజ్ అని చెప్పు. అదేంట్రా, ఈ కెమెరా కొనడానికే కదా నువ్వు 1 year నుంచి ట్రై చేస్తున్నావు. ఎంత కష్టపడి కొన్నానో తెలుసా? ఇప్పుడు ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, పెద్ద అవసరం కూడా లేదు. కావాలంటే ఇలాంటివి 100 కొంటాను. ఎనీవే, థ్యాంక్ యూ. ఇంత మారిపోయావేంట్రా నువ్వు? ఓహో, లాటరీ తగిలాక నీలో చేంజ్ వచ్చిందని అత్త చెప్తుంటే అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమైందని? అప్పుడు కెమెరా అంటే ఇష్టం, ఇప్పుడు లేదు.
దిస్ ఈస్ ద ప్రీసియస్ థింగ్ ఇన్ మై లైఫ్. కనిపిస్తుంది. మీరా, నిన్నే చెప్పేది విను. మీరా, మీరా, మీరా. యారా ఏమన్నా ప్లాన్ చేసావా? పదరా, రాజమండ్రి ప్లాన్ చేద్దాం. ఈసారి ఒకే ప్లేస్ ఉండొద్దు, రోజుకో రూమ్ తీసుకుందాం, అది ఫేక్ ఐడితో. డైలీ ప్లేస్ చేంజ్ అండ్ అమౌంట్ డబుల్ చేద్దాం, వీలైనంత ఎక్కువ లాగేద్దాం. ఎక్కువేమంటే అయితే రిస్క్ అన్నావు కదరా. మనం ఇంకెన్ని రోజులు చేయగలమో తెలియదు, సో మన టార్గెట్ రీచ్ అవ్వాలంటే తప్పదు. సరేరా, నువ్వేవంటే అది, నేను దానికి రెడీ. Hey, some boy, you a dirty disease. Catch up on road when we kill your on street. మొత్తం 10 లక్షలు రా. మన దగ్గర 16 lakh ఉంది, ఇంకో 14 days చేస్తే మన లైఫ్ సెట్ అయిపోతుంది. లెట్స్ రాక్. ఆ కేసు ఏమైంది? పిక్ పాయింటింగ్ కేసు సార్ పంపించాం సార్. చెక్ చేయండి. ప్రతిదీ చూడాలా ఏంటి? సార్ సార్, మీరు అనుకున్నది కరెక్ట్. ఈరోజు సేమ్ ప్యాటర్న్ రాజమండ్రిలో స్టార్ట్ అయింది సార్. రంజిత్, ఈరోజు ఏరియాలో అయితే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఏరియా తప్ప మిగిలిన ఏరియాలన్నీ అలర్ట్ చేయండి. ఎందుకు దొరకడం నేను చూస్తాను. ఎస్ సార్. వాయిస్ రే హర్ష, ఈ షాప్ ఆ షాప్ అని లేదు, ఏ క్యూఆర్ కోడ్ దొరికితే అది వాడే. పర్లేదంటావా? పర్లేదు. ఏం కావాలన్నా? అన్న ఫోన్పే చేస్తా, క్యాష్ ఇస్తావా? కష్టమన్నా అవదు. కమిషన్ ఇస్తానులే అన్న. ఎంత కావాలి? 10,000. ఒక్క నిమిషం. పోలీసులు వస్తున్నారేంటి? హలో. రే హర్ష, అర్జెంటుగా అక్కడి నుంచి వెనక్కి వచ్చేయి. ఆ క్యూఆర్ మనకు అవసరం లేదు. ఎందుకురా? చెప్పింది ఇచ్చేయి. నేను పోలీసులు అబ్జర్వ్ చేస్తున్నారు, టెన్షన్ పడకుండా అక్కడి నుండి ఎస్కేప్ అయిపో. సరేరా, వస్తున్నా. నువ్వు సూపర్ రా. నువ్వే కేసు పెట్టి ఇప్పుడు నువ్వే ఆ స్కామ్ చేస్తున్నావా? అంటే పోలీసులు ఏం చేయలేరు అన్న ధైర్యంతోనే కదా. పదరా, నీ నుండే స్టార్ట్ చేస్తా ఇలాంటి స్కామ్స్ అన్ని ఆపడం. స్కామ్ ఏంటి సార్? నేను చేయడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? ఎరా హర్ష, ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? వదలండి సార్. మేమేదో ఇంట్లో తెలుస్తుందని ఎందరో వచ్చి సిట్టింగ్ వేస్తే మీరేంటి సార్ మా మీద పడ్డారు? నటించకండి. రంజిత్ సార్, వీళ్ళ స్టేషన్ లాక్కుండ్రా. పదరా. హోల్డ్. మేమే స్కామ్ చేసామని మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? లేదంటే స్కామ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికామా? ఎందుకు రావాలి సార్ స్టేషన్కి? వదండి సార్. విరాట్, చాలా తప్పు చేస్తున్నావు. అన్ని ఒప్పుకొని లొంగిపో, లేదంటే స్కామ్ చేసిన వాళ్ళని పట్టుకోవడం చేత కాదు కానీ నీతి కబుర్లు చెప్పడం వచ్చారు వీళ్ళకి బాగానే. వెళ్ళండి సార్, వెళ్ళి బీరువాలను గ్రీన్ ఫైల్ సంగతి చూడండి. రంజిత్, నువ్వు చెప్పింది కరెక్టే.
వీడి కేసు పెట్టిన రోజే మనం ఫోకస్ చేసి ఉంటే ఈరోజు వీడి ఇలా తయారయ్యేవాడే కాదు. థ్యాంక్ గాడ్ మీరు ఆ పని చేయలేదు. సారీ, చెయ్యలేరు. నీ మీద కేసు పెట్టి లోపల వేయడం నాకు 10 నిమిషాల పని. అంతకుమించి చేయగలిగేది ఏమీ లేదు కదా. ఇప్పుడు చెప్తున్నా వినండి, ఆ స్కామ్స్ అని చేసింది నేనే, ఇంకా చేస్తూనే ఉంటా. వీలైతే పట్టుకోండి. రారా హర్ష. బై థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ దయ వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. ఏంటి సార్ వాళ్ళని అలా వదిలేశారు? ఏం చేయమంటావు రంజిత్? వాడి మాటలు విన్నావు కదా. ఒక రకంగా చూస్తే వాడు ఇలా అవ్వడానికి కారణం నేనే. నాకు ఇప్పుడు అర్థమవుతుంది రంజిత్, మనం నిర్లక్ష్యం చేసే ప్రతి కేసు నుండి ఇలాంటి స్కామర్స్ ఎంతమంది పుట్టుకొస్తున్నారో అని. సరే సార్, ఇప్పుడు ఏం చేద్దాం? ఎరా విరాట్, అసలు నువ్వేం చేస్తున్నావురా? ఇంత మనీ నీకు ఎలా వస్తుంది? చెప్పాను కదా నాన్న, లాటరీ తగిలిందని. ఎంత తగిలింది? 1 కోటి. ఏ లాటరీ? లాటరీ టికెట్ ఏది? ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. మధ్యలోకి నువ్వు అనవసరం రా. ఎందుకురా ఇలా తయారయ్యావు? ఉన్నంతలో నీకేం తక్కువ చేశాంరా? ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? మీరా ఏం చేసిందిరా? అంతా నువ్వు చేసి. నేనే చేశాను. ఏంటమ్మా అన్నావు? ఏం తక్కువ చేశారా? అసలు ఏం చేశారు మీరు నాకు? నా వయసు కుర్రాళ్ళందరూ కొత్త కొత్త బైక్స్ కొనుక్కుని ఐఫోన్లో ఫొటోస్ దిగుతుంటే నేను ఇక్కడ ఒక్కటే లక్షలు తిరుగుతున్నా. కొడుకులందరూ ఫాదర్స్ అప్పుల్లో దించుతారు, నువ్వు మాత్రం నా అప్పుల్లో ముంచేసావు. డైలీ నైట్ నేను పడుకునేటప్పుడు నేను ఎప్పుడు సెటిల్ అవుతానంటే భయం కంటే అసలు ఈ అప్పులు ఎప్పుడు తెరుతానని భయం నన్ను ఏ రోజు ప్రశాంతంగా పడుకోనివ్వట్లేదు నాన్న. అయినా సరే పొద్దున్న లేచి రోజంతా డెలివరీ చేసిన వచ్చేది 600-700. అమ్మ తినడానికి కూడా సరిపోవట్లేదు నాన్న. ఇంకేం చేయమంటారు నాన్న? చెప్పండి. మావయ్య ఏమండి? అమ్మా, కరెక్టేరా, నువ్వు చెప్పిందంతా కరెక్టే. జన్మనిస్తే సరిపోదు, తండ్రి అన్న తర్వాత చాలా చెయ్యాలి. కానీ నీకు ఏవీ చేయలేదు. ఎదిగొచ్చిన కొడుకు చాలా కోరికలు ఉంటాయి, అవి తీర్చాలన్న ఆలోచన నాకు కూడా ఉంటుంది. కానీ నేను ఏమీ చేయలేని అసమర్థుడు. నన్ను క్షమించరా, క్షమించు. ఒరేయ్, నీకు దండం పెడతానురా. నా కొడుకు లేకపోయినా పర్వాలేదు, నా భర్త లేకుండా నేను ఉండలేనురా. పోరా ఇంట్లోంచి. ఇదంతా నీ వల్లే. పోరా పోరా ఇంట్లో నుంచి. నీ గెలుపంత మారిందిగా ఓటమై, ఆ పరుగంత ఆగిందిగా ఆటలో. వానలోన జడివానలోన తడకుండ ఎన్నాళ్ళురా నువ్వాడుతున్నా ఏ ఆట అయినా నీ ఆట కొన్నాళ్ళురా. గతములోని కలలే అవి కరిగిపోయి మిగిలే నీ కనులకైనా తెలుసా ఒకనాడు కన్న కలలని. వెతికి చూడు నీలో నువ్వు దొరుకుతావు లేదో, నీ వాళ్ళకైనా బహుశా నువ్వు కాదు ఇప్పుడు.
చెరిగాయి ఆదారులే కళ్ళే ఇలా కారు మబ్బుల్లా కరిగాయి కన్నీరులా నాలోకమంతా ఆగింది ఇంకా ఈ చీకటింట్లో ఎలా ఏ కోరికైనా మిగిలింది అంటే కాలేదా ఇది ఓ కళ వేదనంత మోస్తూ నేనున్న మార్చలేని రాత నాకిదిలే నా గెలుపంత మారిందిగా ఓటమై ఆ పరుగంత ఆగిందిగా ఆటలో వానలోన జడివానలోన తడకుండ ఎన్నాళ్ళురా నువ్వాడుతున్న ఏ ఆట అయినా నీ ఆట కొన్నాళ్ళురా గతములోని కలలే అవి కరిగిపోయి మిగిలే నీ కనులకైనా తెలుసా ఒకనాడు కన్న కలలని వెతికి చూడు నీలో నువ్వు దొరుకుతావు లేదో నీ వాళ్ళకైనా బహుశా నువ్వు కాదు ఇప్పుడు పరుగైనా నడకైనా అలుపెంతైనా ఆగేది లేదింకా ఎదురేదైనా పడి లేచే కెరటంలా పరిగెడుతున్నా ఏ తీరం నన్నాపి పడదోసినా జీవితం